audio jungle. పట్టిసీమ కూడా అప్పు చేసే కట్టారా తెలియదు నాకు సంగతి. ఇది కొత్త విషయం. ఏమంటే ఇప్పుడు పట్టిసీమని ఇది ఎలా డైవర్ట్ చేస్తారంటే, పట్టిసీమ పట్టుకెళ్ళి నీళ్ళు ఇస్తే ఎవరికి అభ్యంతరం? నీళ్ళు ఇవ్వడం తప్పన్నావా? నువ్వు ఖర్చు పెట్టిన 1600 కోట్లకి నేను తయారు చేసి ఇచ్చాను, ఇంత పెట్టక్కలేదా బాబు అని. ఇందులో 4వ వంతు పెడితే చాలు, ఇంజనీర్లా తయారు చేసి ఇచ్చారు. నేనేమన్నా ఆర్కిటెక్ట్నా, నేనేమన్నా ఇంజనీర్నా? అక్కడ గోదావరిగా పారుతుంది, ఇక్కడి నుంచి కృష్ణకాలం ఉంది. ఈ నీళ్లు తీసుకెళ్ళి అక్కడ పోయడం, అది కూడా అన్నాళ్ళు 2 ఏళ్లలో అయిపోతుంది పోలవరం అని మీరే చెప్తున్నారు. అప్పుడు ఈ 2 ఏళ్ల టెంపరీ కోసం పెట్టామని 1600 కోట్లు అనవసరం అండి. ఇక్కడ చిన్నది ఒకటి పెట్టుకుంటే మన నల్లా ఛానల్ లాగా, నల్లా ఛానల్ కూడా ఇదే సేమ్ స్కీము, రివర్స్ అనమాట. అదేమో గోదావరిలోంచి కాలువలోకి, ఇది కాలువలోంచి గోదావరిలోకి. ఫ్లడ్ వచ్చినప్పుడు తోడతాం. దీనికన్నా 100 రెట్లు పెద్ద అనుకోండి. ఇదే టెక్నాలజీ. ఏంటి ఎక్కడైనా పెద్ద, ఇదేమైనా పెద్ద అద్భుతమా? గోదావరి నీళ్ళు తీసి తోడంలో పోయడానికి, దానికి అది కూడా 2 ఏళ్ళు టెంపరీ. ఎందుకంత ఖర్చు అవుతుంది? అది ప్రశ్నించింది మేము. కృష్ణా ఒడ్డుకి రా, జనం తంతారు. ఇవన్నీ ఎందుకు? నీళ్లు తాగుతున్న వాడి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగేసుకోవడానికి వచ్చాడు వీడంటే తనడా? బాబు బిస్లరీ బాటిల్ అర్జెంటుగా ఏమంటే సాయంకాలానికి నీళ్లు లేవండి ఏం చేయమంటావు అని అడిగారు ఈ హోటల్ వాళ్ళే. అదేంటే సాయంత్రం లేదా మనకు బిజినెస్ ఉంది, సాయంకాలం నీళ్ళు లేకపోతే ఎలాగని అర్జెంటుగా వెళ్ళాలంటే రాజమండ్రిలో ఎక్కడ కూడా బాటిల్ వాటర్ లేదండి, మనం బాటిల్ వాటరే ఇస్తున్నాం, ఏం చేయమంటారు? ఓకే, ఎక్కడుంది? కాకినాడలో ఉన్నాయండి, కాకినాడ రైల్వే స్టేషన్లో వాటర్ ఉంది కదా అని పిలిచారు. పిలిచి కాకినాడ వెళ్ళి తీసుకురావడానికి ఒకడు అన్నాడు నేను మధ్యాహ్నంకే తెచ్చేస్తానండి అన్నాడు. ఇంకోటి అన్నాడు ఎందుకండి మధ్యాహ్నానికి, మీకు సాయంకాలం దాకా వాటర్ అవసరం లేదు కదా, సాయంకాలం 4 గంటలకి మీకు మధ్యాహ్నం తెచ్చేవాడు దాంట్లో సగం రేటుకి తెస్తానని ఇంకోటి అన్నాడు. చచ్చా నీలాంటివాడు కాదు, మాకు హెలికాప్టర్ మీద తెచ్చేవాడు ఎవడన్నాడు చెప్పండి అన్నారు. గంటలో కావాలన్నారు. అది మేము ప్రశ్నిస్తుంది. నీకు ఎందుకు గంటలో రావాలి? నీకు మార్చి 31కి ఎందుకు పూర్తి అవ్వాలి పట్టిసీమ? జూలై వరకు వాటర్ ఇవ్వరని నీకు తెలీదా? వాటర్ ఇవ్వాలంటే ఫ్లడ్ వాటర్ ఇవ్వాలి. ఫ్లడ్ జూలైలో వస్తుంది. మార్చి 31 పూర్తి చేస్తానన్నాడు కాబట్టి 17% ఎక్సెస్టా, మామూలుగా అయితే 5% ఎక్సెస్టా. దాన్ని ప్రశ్నించాం. చెప్పు ఎలా సార్ 5% నుంచి ఎలా డివియేట్ చేసావు? తీసి పారేసారు 5%. వాళ్ళ ఇష్టం, ఎవరికి కావాలంటే వాళ్ళ వర్క్లు ఇచ్చేస్తున్నారు. డిపాజిట్లు వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్లు ఇచ్చేస్తున్నారు. బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేస్తున్నారు. ఏమిటి మీ లెక్క అన్నట్టుగా పరిపాలన చేస్తున్నారు. అది అడిగితే తప్ప? అది అడిగితే రా అక్కడ మంచిలు తాగేవాడు నీ సంగతి చెప్తాడని. ఏం మాటలు ఇవి? ఏమంటే నిజంగా ఈ తెలుగుదేశం పార్టీ వారి పాదాలని నీళ్ళతో కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవాలి. ఎందుకంటే కలెక్షన్ కూడా చేయొచ్చు వాళ్ళు. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన దాంట్లో మా పార్టీ ఫండ్స్ 40 కోట్లు ఉన్నాయని ఇచ్చారు. ఈ 40 కోట్లు కలెక్షన్ చేయరు, కరప్షన్ చేయరు, ఎవరి దగ్గర తీసుకోరు. హెరిటేజ్ నుంచి ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారంటే అది లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. బాబాలాగా ఇలా అని చెప్పి ఏమైనా తీసి 40 కోట్లు అక్కడ పెట్టుంటారు. దైవ సమానులు నేను ఎక్కడ చూడలేదు. అన్ని పార్టీ వాళ్ళు కూడా ప్రకటించాలి మాకు ఇంత డబ్బు ఉంది, మా అకౌంట్లో ఇంత డబ్బు ఉందని. అది ఎక్కడి నుంచి వస్తుంది? కలెక్షన్ చేస్తే వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీజేపీ కాంగ్రెస్ అధికారంలో ఉంటే పెరుగుతుంటాయి, టీడీపీ అధికారంలో ఉంటే పెరుగుతుంటుంది, లేనప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన ఇది వైట్, ఇది ఊరికే ఐవాస్. ఈయన అసలు కలెక్షన్ అంటే ఏంటని అడిగాడు. ఈయన నిజంగా నాకు అర్థం అవ్వలేదు. కలెక్షన్ లేకుండా ఎన్నోసార్లు చెప్పాను, కలెక్షన్ లేకుండా ఏ పార్టీ ఉండదు. జనం డబ్బులు ఇస్తేనే కదండి ఏ పార్టీ అన్నా నడిచేది. డబ్బులు అయిపోతే పార్టీ మూతపడిపోతుంది. మరి ఏం చేస్తాం? అసలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎన్టీఆర్ కట్టారు హైదరాబాద్లో పెద్ద బిల్డింగు. ఆ బిల్డింగ్ అంతే ఇలా పెట్టి ఇలా అన్నాడు ఆయన, వచ్చింది బిల్డింగ్. ఎందుకంటే కలెక్షన్ చేయడు ఆయన. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో 4 ఎకరాల్లో 5 ఎకరాల్లో కడుతున్నారు, అది కూడా అంతే, జస్ట్ మంత్రదండం. ఆ దండం పట్టుకుని రాష్ట్ర ఈ అప్పులు ఎందుకు చెప్పండి? మీ పార్టీ నడుపుతున్నట్టే రాష్ట్రాన్ని నడపండి. ఎవరి దగ్గర రూపాయి తీసుకోం, మేము డిక్లేర్ చేయండి రేపు. మేము కలెక్షన్ దాని జోలికి వెళ్ళాం. అసలు మొత్తం మంత్రదండంతో నడుపుతున్నాడని.
ఏమండి ఇప్పుడు నేను ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.